శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడాకారులు జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. క్రీడాకారులు ఆడేందుకు సరైన క్రీడా స్థలం లేకపోవడంతో ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఆడుదాం ఆంధ్ర క్రికెట్ క్రీడల్ని నిర్వహిస్తున్నారు. అయితే ఆ లేఅవుట్ స్థలంలో హద్దురాళ్లు ఉండడంతో క్రీడాకారులకు ఆడే సమయంలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రలో కనీస సౌకర్యాలు కూడా లేవంటూ మండిపడుతున్నారు. ఆడుదాం ఆంధ్రకు కేటాయించిన నిధులు ఏమయ్యాయి అంటూ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆత్మకూరులో మన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ నేను ఇప్పుడు కరెక్ట్గా 4 బౌండరీ లైన్లో నిలబడి ఉన్నాను. అక్కడ చూసారా, ఎంపైర్స్ అంతా వికెట్లు వైడ్స్ అన్ని పెడుతున్నారు. వికెట్లు కూడా ఇప్పుడే పెడుతున్నారు. కాకపోతే చిన్న ఇది రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. చూసారా, ఈ గ్రౌండ్ చూడండి, ఆ పిల్లడు వెళ్తున్నారు చూడండి, ఆ రాళ్ళు చూడండి, ఎన్ని హద్దులు వేస్తున్నారు చూడండి. గ్రౌండ్ చూడండి. ఇలాంటి దిక్కన మన ఆడుదాం ఆంధ్ర అని పెడితే పిల్లకాయల భవిష్యత్తు తలకాయల పగల ఎవరు దీనికి బాధ్యుడు? ఒక పిల్లడు బాల్ కొడతాడు, పైన నుంచి వస్తా ఉంటుంది, ఈ రాళ్ళు చూడండి, ఆ రాళ్ళు తగులుకొని ఇంకో రాయి మీద పడిపోతాడు. తలకాయో కాలో చెయ్యో ఏదో ఒకటి సంగనాగిపోద్ది. వాడి భవిష్యత్తు ఏంది? ఆడుదాం ఆంధ్ర అంటే ఇదేనా? చూసారా రాళ్ళు? ఇక్కడ వీళ్ళని అడిగితే మాకు ఏం సంబంధం లేదు, ఆడితే ఆడండి, లేకుంటే అని అంటున్నారు. చూడండి రాళ్ళు చూసారా, ఎల్లో కలర్స్ అండ్ వైట్ కలర్స్ చూసారా, కింద పడిన రాళ్ళు కూడా తీయడం లేదు. ఇది మన ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ చెబుతారు. మహేష్. స్వామి, ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనేది అబాసు పోలవుతూ ఉంది నెల్లూరు జిల్లాలో. ఇక్కడ చూస్తే ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో గ్రామాన ఇటీవల ఈ ఆడుదాం ఆంధ్ర అనేది కార్యక్రమాలు తూతూ మంత్రంగా నిర్వహించారు. చాలా చోట్ల క్రీడాకారులు గాని క్రీడాకారులే రాలేదు. ఇక చూసేందుకు అతి బలవంతం మీద కొంతమందిని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఇదేమి చూద్దాం, ఇష్టం లేకుండా వస్తేనే గానీ మీకు పింఛనివ్వమో లేదా పథకాలు ఇవ్వమని చెప్పి బలవంతంగా ఈ క్రీడా పోటీలు తీసుకెళ్లడం ప్రశ్నించడం జరిగింది. ఇవాళ రోజున ఆత్మకూరు హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు జరుగుతా ఉన్నాయి. అక్కడ కనీసమైనటువంటి క్రీడా మైదానం కూడా లేదు. ఇంజమూరు అనేది కొంత పెద్ద ప్రాంతం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా, అంటే ఉదయగిరి మెట్ట ప్రాంతం, ఆ ఉదయగిరి మెట్ట ప్రాంతంలో పెద్ద ఊళ్ళలో ఈ ఇంజమూరు ఒకటి, అక్కడ కూడా క్రీడా మైదానం లేదు. చివరికి ఒక లేఅవుట్ స్థలాలు ఉండే చోట ఇక్కడ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆ క్రికెట్ వాళ్ళంతా కూడా క్రీడాకారులు ఎదురు తిరిగారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, ఒక షామ్యానే లేదు, కుర్చీలు లేవు. మీ ఫోటోలు, బ్యానర్లు, సీఎం ఉండే బ్యానర్లు ఇవే కట్టుకున్నారు. దీనికోసం ఎందుకు